హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కన్నా ఇంకా బీజేపీ అని చెప్పచ్చు, ఎందుకంటే అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీయే కాబట్టి. సో బీజేపీ అద్భుతంగా గెలిచింది. కేవలం 65 లక్షల ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ గెలిచింది. బీజేపీ పార్టీలో ఎలక్షన్ కమిషన్ కూడా జాయిన్ అయింది. అక్కడ చాలా పార్టీలకి ఇప్పుడు ఆర్జేడీ పార్టీకి వచ్చిన పోలింగ్ కన్నా పడిన ఓట్ల కన్నా వీళ్ళకి ఓట్లు తక్కువ పడినాయని, వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళకి మాత్రం తక్కువ సీట్లు, ఇలా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ ఈవీఎంలు దొంగ ఓట్లతోనే, ఆ ఓట్ చోరీ ద్వారానే బీజేపీ గెలుస్తుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. ఒకసారి మనతోటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కమరప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నిజమేనా సార్? అంటే సార్ ఎస్ఐఆర్ ఒకటి తీసుకొచ్చారు కదా, దాని ద్వారా తొలగించిన 65 లక్షల ఓట్లలో ఉన్న ప్రాంతాలు అన్ని చోట్ల బీజేపీ గెలిచింది, మంచి మెజార్టీతో గెలిచింది. సో కేవలం ఆ ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని ఈవీఎంలని మ్యాజిక్ చేయటం ద్వారానే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదన. ఏమంటారు మీరు? అది మూర్ఖపు వాదన అని చెప్పి బీహార్ ఓటర్లు తీర్పు ఇచ్చిండ్రు కదా. బీహార్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కాదు, అది ఈవీఎం తీర్పు అంటున్నారు కదా వాళ్ళు. అదే నేను ఇప్పుడు ఈవీఎం తీర్పు అంటే ఆయన ఒకసారి ఈవీఎంలో హ్యాక్ చేస్తున్నారు అన్నాడు, అది వదిలిపెట్టేసిన ఎన్నికలలో అయిపోయింది. మళ్ళీ ఎన్నికలలో ఏమన్నాడు, ఓట్ చోరీ, ఓట్లు అధికంగా చేయించుకుంటారు, అధికంగా తీసేస్తున్నారు అని చెప్పాను. అంటే నీకే నిర్ణయం లేదు. ఇప్పటికి కూడా నేను రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని అడిగేది అంటే, ఏంది ఓట్ చోరీయా ఈవీఎం మ్యాజిక్? ముందు మీరు క్లారిటీ రండి. ఫస్ట్ క్లారిటీకి వస్తే అప్పుడు మేము చేస్తాం చెప్తా అంటారు. ఏది అన్నది ప్రజలు కూడా చెప్తారు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడం జీర్ణించుకోదు. భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంటు స్థానాల నుంచి ఇలా దేశాన్ని ఏలే స్థాయికి దాదాపు పోయినసారి 303 స్థానాలు ఇప్పుడు అలయన్స్ పార్టీలతోని అధికారంలో ఉంది. ఎప్పుడు కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ ఓటు చోరీ చేసిందనో, రిగ్గింగ్ జరిగిందనో, లేకపోతే వాళ్ళే ఓట్లు వేయించుకున్నాను, ఇట్లాంటి ఆరోపణలు ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ బీజేపీ కాదు, ఏ పార్టీ చేయలే గతంలో. అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజల తీర్పును గౌరవించి ప్రజల మెప్పెట్ల పొందాలనేటువంటి ప్రయత్నం చేసినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల మెప్పెట్ల పొందాలనేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ఎన్నికలలో మ్యాజిక్ జరిగిందనో, లేకపోతే ఓట్లు చోరీ జరిగిందనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాను. నేనేమంటా అంటే, రాహుల్ గాంధీ వాస్తవంగా ఓట్ చోరీ విషయం చెప్తున్నప్పుడు, ఓట్ చోరీ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది? ఒక రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తీసేస్తే 65 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మా ఓట్లు పోయినాయి అంటే ఎంత పెద్ద ఉద్యమం రావాలి? మరి 65 మంది కూడా ఎందుకు వస్తలేరు మా ఓటు పోయింది అని చెప్పి? మీరు అర్థం చేసుకోండి, 65 లక్షల ఓట్లు పోయినాయి, లేవు 65 లక్షల మందికి ఓట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నది. మరి 65 లక్షల మందితోని కాంగ్రెస్ పార్టీ బీహార్లో పెద్ద ర్యాలీ చేయొచ్చు కదా, మొత్తం ఓటర్ల లిస్ట్ చేయొచ్చు కదా, ఇంతమంది ఓట్లు పోయినాయి అని చెప్పి. 65 మంది ఓట్లు పోయినట్టు కూడా ఎందుకు ఇస్తలేదు? ఊరికి ఆరోపణలు చేయడం తప్ప ఎందుకు ప్రజల ముందు పెడతలేదు? ఒకటి. రెండోది, మొత్తం ఓట్లలో 65 లక్షల ఓట్లు అంటే దాదాపుగా అబౌవ్ 30% ఓట్లు పోయినాయి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళైతే రోడ్డు మీదకి రావాలి, వాళ్ళైతే అడగాలి కదా. కేవలం ఎక్కడైతే ఆ ఓట్లు తీసేశారో, ఆ తీసేసిన చోట్ల అన్ని చోట్ల కూడా బీజేపీకి భారీ మెజార్టీ వచ్చింది, ఎక్కువ స్థానాలు బీజేపీకి గెలిచింది అక్కడ అని చెప్తున్నారు. సో కావాలని ముందే వీళ్ళు ఓడిపోయే ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ వీళ్ళకి అగెనెస్ట్ గారు అయితే ఓటర్లు ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసేయడం ద్వారా వీళ్ళు ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు అనేది వాదన. నేను అదే చెప్తా ఉన్నా, నీకు తీసేసిన ఓటర్ నీ ఓడే కదా, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓటర్ కదా, వాడు అడగాలి కదా నా ఓటు పోయింది. ఇలా సాయి నువ్వు ఉన్నావు, నీ ఓటు నీ బూత్లో తీసేసిండ్రు, నువ్వు అడగాలి కదా నా ఓటు ఎందుకు తీసేసినావు అని చెప్పి. అట్లా 65 లక్షల మంది అంటే ఒక బూత్లో దాదాపు 100 మంది ఓట్లు పోతే ఎంత పెద్ద గొడవ కావాలి? ఎందుకు కాలేదు? నువ్వు ఇంకొక విషయం చెప్తా, ఇదే రాహుల్ గాంధీ ఓట్ చోరు విషయంలో తీసేసిండ్రు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు, అసలు కలిపిండ్రు అని చెప్పి ఇదివరకు చెప్పిండు. ఎక్కువ మందిని ఓటర్లను చేయించిండ్రు, ఎక్కువ ఓట్లు వేయించుకుంటుండ్రు వాళ్లకు అని చెప్పి 5-6 దగ్గర వీళ్ళే ఉన్నారు ఓటర్లు అని చెప్పి ఆయన్నే చూపించు. ఒక ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి, ఇంకో ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ. నీదేంది తీసేయడం నిజమా, కలపడం నిజమా?
అసలు నీ ఆరోపణలో నీకే క్లారిటీ లేదు కదా. ఫస్ట్ టైం ఈవీఎం ట్యాంపరింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు తీసేయడం, ఓట్లు తీసేసారు, ఓట్లు తీసేసారు అని ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మీటింగ్ లో ఆయన చెప్పినప్పుడు ఏం చెప్పిండు, హైడ్రోజన్ బాంబో ఏదో బాంబు వేస్తా అన్నప్పుడు ఏం చెప్పిండు, ఓట్లు కలిపిండ్రు, ఒక్కొక్కరికి 5-6 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి, 60 ఓట్లు ఉన్నాయి, ఒక ఇంట్లో అసలు ఇంటి నంబరే లేని దానికి 200 ఓట్లు ఉన్నాయని చెప్పిండు కదా. మరి ఏది నిజం, కలపడం నిజమా, తీసేయడం నిజమా? ఓకే. అయితే ఒకటి క్లారిటీ లేకపోవడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సమస్య, నువ్వు ప్రజలల్లా పోకపోవడానికి, ప్రజలు నిన్ను తిరస్కరించడానికి బలమైనటువంటి కారణం ఏందో కాంగ్రెస్ పార్టీ కనుక్కోవాలి మొదలు. ఓకే. అప్పుడు దాన్ని ఎట్లా అధిగమించాలని తెలుస్తుంది. అంటే దాని దగ్గరికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న అంశం, ఇందులోనే బీహార్లోనే ఇంకో కీలకమైన అంశం తీసుకొస్తున్నారు. ఏంటంటే సబ్జెక్టు కరెక్షన్, నెంబర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో. బీజేపీ పార్టీ అంటే ఓన్లీ ఎన్డీఏ కాదు, ఓన్లీ బీజేపీ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం 23% సంథింగ్ చేంజ్. ఆర్జేడీ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం 24% అనుకుంటా, బహుశా 24%. సబ్జెక్టు కరెక్షన్, చిన్న నెంబర్ తేడా ఉండొచ్చు. 24% ఓట్లు వచ్చిన ఆర్జేడీకి వచ్చిన సీట్లేమో 25-26 వచ్చినాయి. మరి అదే 23% వచ్చిన బీజేపీకి మాత్రం 93-94 సీట్లు వచ్చినాయి. ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతున్నారు అందరూ కూడా. దాంతోపాటుగా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, అసలు బీహార్లో మొత్తం ఉన్న ఓటర్ల సంఖ్య దాదాపుగా 7,25,00,000 ఉంటే పోలైన ఓట్లు 7.5 కోట్లుగా ఒక రిలీజ్ చేసింది అని చెప్పి ఈసీ చెప్తున్నారు. సో పోలైన ఓట్లు 7 అసలు మొత్తం ఓటర్లు 7.25 లక్షలు ఉంటే 7.5 కోట్ల ఓట్లు ఎలా పడతాయి, ఈ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న చోట ఎక్కువ సీట్లు ఎలా గెలిచారనేది 2 కీలకమైన అంశాలు. మీరు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో చూడండి, ఎన్ని ఓట్లు పోలైనాయో తెలుస్తుంది. 4.5 కోట్ల చిల్లర ఓట్లు మాత్రమే పోలేని. ఇవన్నీ సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు, తెలివిలేని వాళ్ళు, అసలు విషయం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి వ్యక్తులు తయారైపోయారు. ఇందాక మీరు చెప్పిండ్రు బీజేపీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ శాతం. బీజేపీ ఎన్ని స్థానాలలో పోటీ చేసింది? 101. ఆర్జేడీ ఎన్ని స్థానాలలో పోటీ చేసింది? 130 అనుకో, 140 చిల్లర స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది. మరి ఎక్కువ స్థానాలలో పోటీ చేసిన ఎక్కువ ఓట్లు రావా? ఎక్కువ పర్సెంటేజ్ రాదా? తక్కువ స్థానాలలో పోటీ చేసిన బీజేపీకి తక్కువ పర్సెంట్ ఓటే వస్తుంది, వీళ్ళకి ఓట్లు వేసే సంఖ్య తక్కువనే ఉంటుంది కదా. అదొకటి. రెండోది, ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ని తీసుకొని ఎన్నిక గెలవడం అనేది ఉండదు. కొందరు మూర్ఖులు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఎన్నిక ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికే సరిపోయేది. ఇది నీకు చూపిస్తున్నటువంటి పర్సెంటేజ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పర్సెంటేజ్, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పర్సెంటేజు నియోజకవర్గాలుగా వచ్చేటువంటి పర్సెంటేజ్ వేరు వేరు. ఓకే. కాబట్టి ఇంకొకటి, ఎన్డీఏకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ని చూడాలి నువ్వు, కానీ బీజేపీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ఎందుకు చూస్తావు? అక్కడ ఎన్డీఏకి వచ్చిన ఓట్ పర్సెంట్, ఇటు ఇండి బ్లాక్ వచ్చిన ఓట్ పర్సెంటేజ్ నువ్వు చూసుకో. అట్లా నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన దగ్గరనే సిద్దిపేట నియోజకవర్గం ఉంది. సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా, గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా హరీష్ రావుకు 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తుంది. మిగతా పార్టీకి 20,000 ఓట్లు 25,000 ఓట్లు రావడమే ఎక్కువ. అంటే ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుంది. పక్కనున్న దుబ్బాకనో గజ్వెల్లనో బీజేపీ కాంగ్రెస్కు 5,000 మెజారిటీ 6,000 మెజారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఓట్లు కలిపి సిద్దిపేట 3 నియోజకవర్గాలను కలిపితే టీఆర్ఎస్ కు విపరీతమైన మెజారిటీ వచ్చింది, కానీ ఒకటే సీట్ గెలిచింది. మరి తక్కువ ఓట్లు వచ్చిన ఇవి 2 సీట్లు గెలిచినాయి అనడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలలో ఒక పార్టీకి మెజారిటీ వస్తుంది. ఎంపీ మాత్రం టీఆర్ఎస్ అనే గెలుస్తుంటాడు. ఎట్లా గెలుస్తాడు అంటే, సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి అది సాధ్యమవుతుంది. అట్లనే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మీరు చూస్తే బీఎస్పీ అభ్యర్థి 27 ఓట్లతో గెలిచిండు గుజరాత్లో, మన బీహార్లో 27 ఓట్స్. అదే బీజేపీ అభ్యర్థులు ఒక 10-15 మంది బీజేపీ అభ్యర్థులు 1000 ఓట్ల లోపు మెజారిటీతో గెలిచిండ్రు. ఆర్జేడీ అభ్యర్థులకు ఒక నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువ రావచ్చు. ఒక నియోజకవర్గం 20,000 మెజారిటీ 25,000 మెజారిటీ రావచ్చు. అంత మాత్రాన ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు తీసుకుపోయి ఇంకో నియోజకవర్గంలో కలపలేం కదా, కలపరు కదా. కాబట్టి స్టేట్ వైడ్ గా వచ్చేటువంటి పర్సెంటేజ్ కరెక్ట్ కాదు. గతంలో మధ్యప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది. గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గతంలో జరిగినటువంటి ఎన్నికలలో అట్లా చాలా సందర్భాలలో జరుగుతాయి. కానీ దాన్ని పట్టుకొని ఓటు చోరీ జరిగింది 1% ఓటు అటు ఇటు ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు రావాలి అంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం లెక్క తీయండి. ఇక్కడ బీజేపీకి ఓటు పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, లేకపోతే ఆర్జేడీకి ఎక్కువ వచ్చింది నియోజకవర్గంలో, కానీ బీజేపీ గెలిచింది. చెప్పు ఒకటి చెప్పు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక, నియోజకవర్గంలో 3 లక్షల మందో 4 లక్షల మందో 2,50,000 మందో ఇట్లా ఓటర్లు ఉంటారు. అందులో పడ్డ ఓట్లు 1,50,000 2 లక్షలు పోలైనవి. అందులో పోలైన వాటిలలో బీజేపీకి ఎక్కువ పర్సెంట్ వచ్చి ఆర్జేడీకి ఎక్కువ పర్సెంట్ వచ్చి బీజేపీకి తక్కువ పర్సెంట్ వచ్చినా కూడా బీజేపీ గెలిచింది అని చెప్పు ఎక్కడన్నా ఉంటే దాని మీద మా కోర్టుకు పోవచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేయొచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ తీసుకొని ఇది ఎక్కువ వచ్చింది అది తక్కువ వచ్చింది అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అంటే అది కూడా తెలియని పరిస్థితిలో ఉందంటారా కాంగ్రెస్ పార్టీ? లేదని అదే చెప్తున్నా కదా. ఓట్ చోరీ అనేటువంటి మాట తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మూర్ఖత్వంతో ఉందో అర్థమవుతా ఉన్నది. నీకు ఓట్ చోర్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏమన్నా ఇప్పుడు వీళ్ళు చెప్తుండ్రు కదా బ్యాలెట్ పేపర్ అని. బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు నీకు హైదరాబాద్లో మొత్తం ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ చేసుకునేది, ఎక్కడ పోతే అక్కడ బూత్ క్యాప్చరింగ్ చేసుకొని రిగ్గింగులు చేసుకునేది ఉండదు. రాయలసీమ లాంటి దగ్గర మొత్తము తుపాకులు వేసుకొని వచ్చి మా ఫ్యాక్షనిస్టులు అందరూ నిలబడి మొత్తం గుద్దుకొని ఓట్లు వేసుకొని పోయినరు. అప్పుడు ఓటు రిగ్గింగ్ జరిగింది. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత నీకు రిగ్గింగ్ ఎక్కడిది, నీకు దొంగోటు ఎక్కడిది? నువ్వు చైతన్యం చేయాలనుకుంటే నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కొట్లాడింది కదా, ఆర్జేడీ కొట్లాడింది కదా, ప్రతి బూత్లో నీకు ఏజెంట్లు ఉన్నారు కదా, నువ్వు ఆ ఏజెంట్ల ద్వారా మరి ఈ బూత్లో ఇంతమంది మా అభ్యర్థులను తీసేసారు, మా ఓట్లు తీసేసారు అని చెప్పి ఎందుకు చెప్పలేవు? దొంగోట్లు వస్తుంటే ఎందుకు అబ్జెక్షన్ చేయలేవు? అంటే ఇది ఎక్కడా జరగలేదు. మీరు చూడండి, ఎక్కడన్నా చూడండి, గుజరాత్ మన బీహార్లో జరిగితే ఒక్క దగ్గరనన్నా మా ఓట్లు పోయినాయి అని చెప్పి, మా ఓట్లు లేవని చెప్పి ఓటర్లు ఎవరైనా వచ్చి ఆందోళన చేసిన దృశ్యాలు మీకు కనబడ్డా? మన దగ్గర కనబడతాయి కదా. నాకు ఓటర్ ఐడి కార్డు ఉంది కానీ ఓటే లేదు, నేను నా ఓటు తీసేసారు, నా ఓటు లేదు అని చెప్పి మనం ఎన్ని ఎన్నికలలో మనం చూసినాం. సింగిల్ ఒక్క బూత్ దగ్గరనన్నా జరిగిందా? ఓకే. ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఒక వెలిగిన పార్టీ, దాదాపు 10 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీహార్లో కావచ్చు, బీహార్లో కనీసం 4 స్థానాల్లో 5 స్థానాల్లో ఎంఐఎం కన్నా తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరుసగా దాదాపుగా రాహుల్ గాంధీ నాయకత్వం వహించింది కానీ 93-94 ఎలక్షన్స్లో ఓడిపోయారంట. ఎందుకు ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది? తెలంగాణ, కర్ణాటకలో కూడా కొంచెం పరిస్థితి అటు ఇటుగానే ఉంది. ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలం లేదని చెప్పుకోవచ్చు. ఒక వెలిగిన కాంగ్రెస్ పార్టీ, హైయెస్ట్ హైక్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా అనే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయింది? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా లేదు. మీరు అన్నట్టు కర్ణాటకలో ఒక దగ్గర, హిమాచల్లో ఒక దగ్గర, తెలంగాణలో ఒక దగ్గర, ఇట్లా ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా గెలిచినటువంటి అంశాలు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ప్రాంతీయ స్థాయికి పడిపోయింది. వేరే పార్టీల మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు జరిగింది ఇది అనేది మనం చూస్తే, మీరు ఇందాక 10 సంవత్సరాలు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ మోదీ 14 సంవత్సరాలు, వాజ్పేయి గారి పీరియడ్ కొంత తీసేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా, ఈరోజు కూడా వాస్తవికతను జీర్ణించుకోలేకపోతా ఉన్నది. నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే దాన్ని జీర్ణించుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఎవరైనా చెప్తే కూడా వినేటువంటి పరిస్థితి లేదు. రెండోది, దేశంలో ఎన్నికలు ఎప్పుడు కూడా ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా ఒక ఐడియాలజికల్ బేస్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఐడియాలజికల్ బేస్ ఏంది, ఎట్లుంది అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనలిస్టిక్ ఐడియాలజీ అని చెప్పింది, మేము జాతీయవాదం అని చెప్పింది. ఈ దేశంలో ఉండేటోళ్ళందరూ ఈ దేశ పౌరులే, వాళ్ళందరికీ ఒకే చట్టము, ఒకే న్యాయము, ఒకే విధానం ఉండాలి, ఒకే సంవిధానం ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? సెక్యులరిజం. అదే సెక్యులరిజం అంటే ఏం చెప్తున్నావు నువ్వు? సెక్యులరిజం ఐడియాలతో ఏం చెప్తున్నావు నువ్వు? సెక్యులరిజం ఏం చెప్తున్నావు? మొన్న చూసిన అన్ని మతాలు సమాధానం అని ఏం చెప్తున్నావు? నువ్వే కదా జూబ్లీహిల్స్ లో పోయి ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినావు. ఇంకోసారి ఏం చెప్పిండు పిసిసి అధ్యక్షుడు, ఇక్కడ బీహార్ వాళ్ళంతా దొంగలు, ఇక్కడికి వచ్చి దోసుకుంటున్నారు, బీహార్ వాళ్ళకు పన్నులు రావు, పాటలు రావు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానం చేశారు పిసిసి అధ్యక్షుడిగా. మరి బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా,
మరి ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యానాలు బీహార్లో కూడా అక్కడ పోయిన ప్రతిపక్ష నాయకులు వినిపిస్తారు కదా, ప్రజలకు అర్థం చేయిస్తారు కదా. బీహార్ ఇక్కడ ముస్లిం పార్టీ అని చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, బీహార్లో కూడా ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి నేనేమంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ఐడియాలజీ లేకుండా పోయింది. వాళ్ళు మీరు అన్నారు సెక్యులరిజం అన్నారు, బీజేపీ సెక్యులరిజానికి వ్యతిరేకం కాదు, బీజేపీ కూడా సెక్యులరిజం చెప్తుంది. కానీ నువ్వు దానికి భిన్నంగా ఏం చెప్పగలుగుతావు? బీజేపీ సెక్యులరిజం చెప్తేనే ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ అనేటువంటి విధానం ఉండొద్దు అని చెప్పి బీజేపీ చెప్తా ఉన్నది. నువ్వు ఉండాలంటున్నావా, ఉండొద్దు అంటున్నావా? మైనారిటీలకు ఒక చట్టము, మెజారిటీలకు ఒక చట్టం ఉండొద్దు, ట్రిపుల్ తలాక్ ఉండొద్దు, భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం, ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలా, భారతదేశంలో ఉండే పౌరులందరికీ ఒకే రకమైనటువంటి చట్టం, ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలని చెప్పి బీజేపీ చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు కదా. నువ్వు ట్రిపుల్ తలాక్ విషయంలో ఏం మాట్లాడలే, కామన్ సివిల్ కోడ్ విషయంలో ఏం మాట్లాడలే, తర్వాత సిఏ విషయంలో ఏం మాట్లాడలే. అన్నిట్లలోనూ ముస్లిం సమాజానికో లేకపోతే మైనారిటీలకు మద్దతుగా మాట్లాడుతా ఉన్నావు, మిగతా సమాజాన్ని అంతా నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. కాబట్టి నువ్వేమైతున్నావు అంటే ఆ వర్గానికి మాత్రమే పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రాహుల్ గాంధీ చుట్టూ ఎవరు చేరిండ్రు? మీరు చూడండి, మొత్తం రాహుల్ గాంధీని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని జీర్ణించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు రాహుల్ గాంధీ చుట్టూ లేరు. రాహుల్ గాంధీ చుట్టూ ఎవరున్నారంటే ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఐడియాలజీని రాహుల్ గాంధీ మీద రుద్దేటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నారు. తప్ప కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని చెప్పేటోడే వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే నియోజకవర్గానికి ఒక ఐడియాలజీ, జిల్లాకు ఒక ఐడియాలజీ, తర్వాత రాష్ట్రానికి ఒక ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. బీజేపీకి ఆ రకంగా లేదు. నువ్వు కింద గ్రామీణ ప్రాంతాలలో పోయి బూత్ స్థాయి కార్యకర్త ఏది మాట్లాడతాడో అమిత్ షా అదే మాట్లాడతాడు, నరేంద్ర మోదీ గారు అదే మాట్లాడతారు, జేపీ నడ్డా అదే మాట్లాడతాడు. ఆడి నుంచి ఇక్కడ దాకా ఏకసూత్రంగా కొంత ఒక ఐడియాలజీని ప్రజలలో ఇంజెక్ట్ చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఐడియాలజీకి భిన్నమైనటువంటి ఐడియాలజీ తప్పు అని చెప్పేటువంటి పవరు ఆ ఐడియాలజీ నీ దగ్గర లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా బీజేపీని నిలువరించాలంటే బీజేపీకి వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్గా ప్రజల్లోకి పోయి పనిచేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం. దురదృష్టవశాత్తు అది లేదు. ఇప్పుడు నీకు ఆయన ఎవరు శ్యామ్ వీళ్ళ ఇంటర్నేషనల్ అఫైర్ చూస్తే అతను మాట్లాడతాడు కదా, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మన దేశం కంటే పాకిస్తాన్ బాగుంది అంటాడు. నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది? ఆయన మాట్లాడంగా నువ్వు ఎందుకు ఖండించలే? ఇప్పుడు నువ్వు మన దేశం కంటే కాంగ్రెస్ పార్టీ మన భారతదేశం కంటే పాకిస్తాన్ బాగుంది అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా దాన్ని మీద ఎంతమంది ఖండనించిండ్రు? ఇవ్వలే కదా. అంటే నీకు కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ బేస్ లేకుండా పోయినటువంటి పార్టీ. ప్రజల నుంచి ఇప్పుడు మీరు బీహార్లో కూడా చూసిండ్రు, బీహార్లో లోకల్ ప్రజలు ఏం కోరుకుంటుండ్రు అనేది విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దె చోడు, లేకపోతే నరేంద్ర మోడీ దొంగ, నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ ఇట్లా, వాళ్ళ నాన్న అట్లా, ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు తప్ప స్థానిక సమస్యలు, స్థానిక ప్రజలు ఏం కోరుకుంటుండ్రు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడలే. కాబట్టి అక్కడ అంత పెద్ద ఎత్తున పోతున్నాయి. మీరు బీహార్లో మొత్తంలో చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక్క చిన్న సాంగ్ మొత్తం బీహార్ను మార్చేసింది. హమ్ బీహారీ హై అని చెప్పి ఒక పాట వస్తుంది, ఒక్కటే ఒక సాంగ్ మొత్తం బీహార్ చరిత్రను మార్చేసింది. మనం బీహార్ వాళ్ళము, బీహార్లో చాలా గట్టిగా ఉన్నాం, మన బీహార్కు సంబంధించినటువంటి ఈ అంశాన్ని జోడి ఉండాలి. బీహార్ అంటేనే ఎవరు ఇతను మన ముఖ్యమంత్రి నితీష్ లాంటి నిజాయితీ పరుడు, బీహారు మన గర్వం అని చెప్పేటువంటి ఒక పాట మొత్తం బీహార్ సమాజాన్ని అంతా ఉర్రూతలూపింది. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నువ్వు పక్కన ఎవరిని పెట్టుకున్నావు? ఆర్జేడీ అనగానే లల్లు కనబడతాడు, లల్లు అనగానే అవినీతి కనబడుతుంది, ఆటవిక రాజ్యం కనబడుతుంది. దీని నుంచి నేను మార్పు తీసుకొస్తా అని చెప్పి నువ్వేమన్నా చెప్పగలిగినవా? చెప్పలేదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా ఘోరంగా విఫలమైంది. అక్కడే కాదు, రాబోయేటువంటి ఏ ఎన్నికలలో కూడా వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ పద్ధతులను ప్రజల యొక్క నాడి పట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.